అర్షద్ నదీం ఇప్పుడు యావత్ పాకిస్తాన్ తో పాటు భారత్లో కూడా ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో ఈ బల్లెం వీరుడు గోల్డ్ మెడల్ సాధించాడు. అది కూడా భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాను ఓడించి మరీ గెలిచాడు. అయితే ఆట అన్నాక ఎవరో ఒకరు గెలవాలి కదా, అలాగే ఇతడు కూడా గెలిచి ఉంటాడు. ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా? ఈ వ్యక్తి ఒలింపిక్స్ వరకు రావడానికి పడిన కష్టాల గురించి తెలిస్తే ఆశ్చర్యంతో పాటు జాలి కూడా కలుగుతోంది. అర్షద్ ఏడాదికి ఒకసారి మాత్రమే ఇంట్లో మాంసం తినే పరిస్థితి ఉండేదట. ఊరందరూ కలిసి చందాలేసుకుని శిక్షణ ఇప్పించి ఒలింపిక్స్ కు పంపారట. అసలు నదీం ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనటం కష్టమే అన్నట్టుగా పరిస్థితి ఉందట. వరుస గాయాలు కావటం వల్ల తీవ్ర ఇబ్బంది పెట్టాయి. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని గెలిచి నిలిచాడు. అయితే నదీం తండ్రి ఒక రోజువారీ కూలి. వీరిది నిరుపేద కుటుంబం. వారి ఊళ్ళో అంతా చందాలు వేసుకుని నదీంకు శిక్షణ ఇప్పించారు. ఎన్నోసార్లు కడుపు మార్చుకున్న పరిస్థితి. పర్వదినమైన ఈద్ రోజు మాత్రమే ఏడాదిలో ఒక్కసారి ఇంట్లో మాంసం వండేవారట. ఆటకు అవసరమయ్యే కొత్త పరికరాలు కొనుగోలు చేసేంత స్థోమత కూడా లేకపోగా పాత వాటినే జాగ్రత్తగా వాడుకున్నారు. ఒలింపిక్స్ కు వెళ్లేందుకు కూడా సరైన వనరులు లేక ఈ సంవత్సరం మార్చి వరకు వాటిని సమకూర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా ఒలింపిక్స్ లో అడుగుపెట్టి పాకిస్తాన్ కు 40 ఏళ్ల ఒలింపిక్స్ గోల్డ్ కల నెరవేర్చాడు. నదీం మొదట క్రికెటర్ అవుదామనుకున్నాడట. జిల్లా స్థాయి టోర్నమెంట్లు కూడా ఆడాడు. నదీం ముందుగా షార్ట్ పుట్, డిస్కస్ త్రో వంటివి ప్రయత్నించాడు. తర్వాత జావెలిన్ త్రోలో జూనియర్ స్థాయి టోర్నమెంట్లలో రాణించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే అతడికి సైన్యం నుంచి ఆఫర్లు రాగా తిరస్కరించాడట. జావెలిన్ త్రోను లక్ష్యంగా చేసుకోవడంలో అతడికి తన తండ్రి నుంచి కూడా మద్దతు లభించింది. ఇలా 2015లో జావెలిన్ త్రోలో నదీం కెరీర్ మొదలైంది. వరల్డ్ అథ్లెటిక్స్ స్కాలర్షిప్ సాయంతో మారిషస్ లో హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడ సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో గాయాలు ఇబ్బంది పెట్టాయి. సొంత దేశం పాక్ నుంచి కూడా స్కాలర్షిప్ రావడం కష్టమైంది. నదీం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే గ్రామంలోని వారంతా కలిసి చందాలేసే పరిస్థితి. ఇలా ఎన్నో కష్టాలు అంతరాయం కలిగించినా తన లక్ష్యాన్ని వీడలేదు. 2016వ సంవత్సరంలో తొలిసారిగా నదీం, నీరజ్ చోప్రా సౌత్ ఏషియన్ గేమ్స్ లో ఎదురుపడ్డారు. గువాహటిలో ఈ పోటీలు జరగ్గా నీరజ్ స్వర్ణం గెలుచుకున్నాడు. నదీం ను కాంస్యం వరించింది. 2021 టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించగా నదీం 5వ స్థానంలో నిలిచాడు. అయితే పారిస్ ఒలింపిక్స్ పోటీలు దగ్గర పడుతున్న కొద్దీ నదీం కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ ఫిబ్రవరిలోనే ఒలింపిక్స్ కోసం శిక్షణ మొదలుపెట్టాడు. మళ్లీ గాయపడటంతో మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మెల్లగా కోలుకొని పారిస్ కి చేరుకున్నాడు. పాక్ నుంచి కేవలం 7 అథ్లెట్లే వచ్చారంటే ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరందరిలో నదీం ఒక్కడినే మెడల్ వరించింది. దీంతో పాక్ లోని సింధ్ ప్రావిన్స్ ఏకంగా 5 కోట్ల నజరానా ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్లో నదీం తన రెండో ప్రయత్నంలో 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. ఒలింపిక్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఇదే ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా మన దాయాది దేశానికి చెందిన వ్యక్తి అయినా ఇంత కష్టపడి ఒలింపిక్స్ గెలవటం మామూలు విషయం కాదు. ఇది మనందరం ఒప్పుకోవాల్సిందే. ఇది జావెలిన్ త్రో వీరుడు అర్షద్ నదీం స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.